లేకపోవటం, వాళ్ళు వేసుకున్న పునాది, లేకపోతే దైవ సేవకులు వాళ్ళకేసిన పునాది పనికి మాలిన పునాదిగా ఉన్నందున అలా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు, ఇల్లు కూలిపోయినట్టు వాళ్ళ బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినంత వరకు? కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టట్లా. మీరు చంపండి, అవసరమైతే చచ్చిపోతాం, కానీ యేసు ప్రభువుని మాత్రం వదిలిపెట్టాం. వాళ్ళ ప్రాణాలు పోయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా, లేకపోతే వాళ్ళ సమస్తం కోల్పోయినా, వాళ్ళు ఏం నష్టపోయినా సరే యేసు ప్రభువుని మాత్రం వదిలిపెట్టారు. ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వలె పటిష్టంగా ఉంది. కొంతమంది పునాదులు బలహీనంగా ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. కొంతమంది పునాదులు పటిష్టంగా ఉన్నాయి, నిలబడుతున్నాయి. ఇప్పుడు సేవకుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక సంఘాన్ని కట్టాను, ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను. అది 30 మంది కానీ, 50 మంది కానీ, 100 మంది కానీ, 200 కానీ, 400 కానీ, 1000 కానీ, ఇంకంతకంటే ఎక్కువ కానీ, నేను కట్టినటువంటి సంఘము ఎలాంటి పునాదుల మీద నేను కడుతున్నాను, ఆ పునాదులు ఎలా ఉన్నాయి, మరి ప్రతికూలతలు వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయే ఇళ్లలాగుంటున్నారా, లేకపోతే పటిష్టంగా ఎదురుతన్ని నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా అనేది ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో కలిగి ఉండాల్సినటువంటి పరిశోధన, పరిశీలన. ఈ విషయంలో గ్రహింపు కోల్పోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని చివరికి అన్ని కోల్పోయినటువంటి బుద్ధిహీనులాగా నిలబడాల్సి వచ్చింది. అందుకే నా మట్టుకు నేను ఈ పునాదుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాను. నా తమ్ముళ్ళకి కూడా, సేవకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను అదే బోధిస్తాను. మీరు ఎవరికి బోధించినా, ఏ సంఘాన్ని మీరు కట్టినా, కట్టే సంఘము ఎలాంటి పునాదుల మీద ఉందనేది మీరు చూసుకోవాలి. కొంతమంది చాలా హడావుడిగా కనపడతారు, చాలా భక్తి విశ్వాసాలను కనపరుస్తారు, ఇక దేవుడే ప్రపంచం అన్నట్టు ఉన్నారు. కానీ నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆసక్తిగా, నాకు తెలిసి ఒక సోదరి తన కుమార్తెకు హెల్త్ బాగలేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకి ఏదో బలహీనత, ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది. అయితే ఆమె డెడ్లీ కండిషన్లో ఉంది. ఆ టైంలో ఆ సోదరి ఆ పిల్లని తీసుకొని వచ్చింది. ఇక నాకు యేసు ప్రభువేనన్నా, నాకు సమస్తం ఆయనేనన్నా, నేను మాత్రం ఇంకా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. అంటే నేను అన్నాను, నీ కుమార్తెకు హెల్త్ బాగలేదని నువ్వు వచ్చావు, ఒకవేళ నీ కుమార్తెను దేవుడు తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు అంటే, నేను నా కుమార్తె కాదు, నేను పోయినా కూడా నేను దేవునిలోనే ఉంటాను, నేను దేవుని విడిచిపెట్టను అని ఆమె హడావుడిగా మాట్లాడింది. సో ఆమె ఆసక్తిని బట్టి, నిజంగా ఆమె పట్టుదలను బట్టి నాకు సంతోషం కలిగింది. నేను ఆమెను నమ్మి బాప్తీసం ఇచ్చాను. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి దేవుని చిత్తమైంది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం క్షేమం మనకి. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం కానప్పుడు కొంతమందిని దేవుడు తీసుకుంటాడు, లేదా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తీసుకుంటాడు. ఒక వ్యక్తి చిరుప్రాయంలో వెళ్ళడానికి, లేదా మధ్యస్థంలో వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సహేతుకమైన కారణాలు చాలా ఉంటాయి, దేవుని దగ్గర ఉంటాయి. కొన్ని బైబిల్లో మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఆ పాపని దేవుడు ఎందుకు తీసుకున్నాడో, పాపం నేను ప్రార్థించాను, ఆమె ప్రార్థించింది. మరి కొంతమంది బ్రతికారు, కొంతమందిని దేవుడు తీసుకున్న చరిత్ర కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను. ప్రభు చిత్తం కానప్పుడు, ప్రభు ప్రార్థన విని బాగు చేసినవనే ప్రభు చిత్తం కానప్పుడు